హలో ఫ్రెండ్స్. ఇదొచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి. నడుము లూజ్ వచ్చేసి 31 ఉంది. చెస్ట్ వచ్చేసి 40+ ఉందనమాట. అయితే ఇలాంటి బ్లౌజ్ కట్ చేసినప్పుడు, కుట్టినప్పుడు మీ అందరికి డౌట్ రావచ్చు. సైడ్ జాయిన్ చేసేటప్పుడు క్రాస్‌గా వస్తుంది కదక్క! స్ట్రెయిట్‌గా వస్తుందా? రాదా? అని. ఖచ్చితంగా స్ట్రెయిట్‌గా వస్తుందండి. స్ట్రెయిట్‌గా వస్తేనే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చినట్టనమాట. మనం ఎప్పుడైతే స్ట్రెయిట్‌గా స్టిచ్ వస్తుందో అప్పుడు చంక దగ్గర లూజ్ రావడాలు, టైట్ రావడాలు అవేమి ఉండవనమాట. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేనైతే సైడ్ జాయిన్ చేస్తున్నాను. దీనికి బ్లౌజ్‌కి సంబంధించిన కటింగు, అదే విధంగా స్టిచ్చింగ్ కూడా వీడియో పోస్ట్ చేశాను. కింద లింక్ ఇస్తాను చూడండి. ఇప్పుడొచ్చేసి నేను హ్యాండ్ లూజ్ వేసానా మార్కింగు, అదే విధంగా ఆర్మ్ లూజ్ వేస్తాను చూడండి. చెస్ట్ మార్కింగ్ తోటి ఎంత బాగా మ్యాచ్ అయిపోయింది చూసారా? నేను అసల కొంచెం ముందుకి వెనక్కి కూడా అవ్వలేదు. ఇప్పుడు చూడండి కుట్టనేది చంక కింద నుంచి స్ట్రెయిట్‌గా వచ్చి నడుము దగ్గర మాత్రమే కొంచెం లైట్‌గా క్రాస్ వస్తుంది. అంతేగాని చంక దగ్గర నుంచి క్రాస్‌గా రాదు. అలా రాకూడదనమాట. కొంత దూరం వరకు స్ట్రెయిట్‌గా వచ్చి నడుము దగ్గర మాత్రమే కొంచెం లైట్‌గా క్రాస్ రావాలి. మొత్తం ఫైనల్ లుక్ చూసిన తర్వాత అసలు క్రాస్‌గానే ఉండదనమాట. ఒకసారి చూడండి ఫుల్ వీడియో.